రాష్ట్రంలో ఈరోజు సంక్రాంతి శుభదినాలు వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఈరోజు బీదవాళ్ళ కాడి నుంచి కోటీశ్వరాలు చేసుకునే పండుగలు పర్వదినాలు కానీ బీదవాళ్ళు ఈ పండుగలను జరుపుకునే పరిస్థితి దాపురించింది. నిత్యావసర వస్తువుల ధరలో ఏ కమాడిటీ చూసుకున్నా కూడా డైలీ ప్రతి బీదవాడి కాడి నుంచి కోటీశ్వరుల దాకా వాడుకునే నిత్యావసర వస్తువు ధరలంతా కూడా ఆకాశాన్ని అంటాయి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ లేదు భారతదేశ చరిత్రలో కానీ ఈ విధంగా ధరల పెరుగుదల అనేది ఎప్పుడు కూడా లేదు. ఇంత స్టీప్ రైస్ ఎవ్రీ మంత్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ యొక్క టేబుల్ కాలం మీకు కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ 4 నెలల్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కందిపప్పు ఏ విధంగా పెరిగింది. 100 రూపాయలు అయిపోయింది 83 ఉంటే. మినప్పప్పు 70 ఉంటే 90 అయింది. పెసరపప్పు 70 ఉంటే 90 అయింది. పంచదార 32 ఉంటే 45 అయింది. బెల్లం 30 ఉంటే 42 అయింది. చింతపండు 43 ఉంటే 50 అయింది. అదేవిధంగా ఆయిల్ కూడా అదేవిధంగా 2004 పోలిస్తే ఎంత పర్సంటేజ్ పెరిగిందో కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువుల ధరల షీట్లోనే మీకు ఇచ్చేసాం. ఒక్కొక్క కమాడిటీ చూస్తే దాదాపు ఏది కూడా ఇంకో షీట్ కూడా ఇమ్మా, ఇంకో 2 షీట్లు ఇవ్వాలి. 2 షీట్లు ఎందుకంటే మీకు కూడా కంపారిజన్ కోసం మేము చెప్తుంటే మీరు అన్నీ కూడా రాసుకోవడం కష్టం కాబట్టి మీకు షీట్లు ఇచ్చామని చెప్పన్నాం. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల స్థాయిలో ఒక కమిటీ వేసింది నియంత్రణ కోసం. ఆఫీసర్ల స్థాయిలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలు ఏం చేస్తున్నాయి? ఈ యొక్క ధర పెరుగుదల అని చెప్పేది నిత్యావసర వస్తువుల ధరలో ఎవ్రీడే న్యూస్ పేపర్లో వస్తూ ఉంది. మార్కెట్ ధర వర్ణ అని చెప్పి ప్రతి పేపర్లో రాస్తున్నారు. అవి ప్రభుత్వం సమీక్షిస్తుందా లేదా, వాటి మీద ఏమైనా నిఘా పెడుతుందా లేదా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏమైంది, బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతూ ఉంటే ఇతర రాష్ట్రాలకి బియ్యం కానీ కందిపప్పు కానీ ఇటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు ఉపయోగపడే వస్తువులంతా కూడా హోర్డింగ్ అయిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనే దాని మీద ఏమి కూడా చర్యలు లేవు. కనీసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదన్నా ఒక కమాడిటీ పెరిగితే ఆ యొక్క కమాడిటీ యొక్క రేట్ తగ్గించడం కోసం ప్రభుత్వమే మార్కెట్లోకి పోయి ఇతర రాష్ట్రాలకు పోయి ఆ యొక్క వస్తువులంతా కూడా కొని ఇలా గొడవల్లో స్టోర్ చేసి పీరియాడిక్గా వాటిని రీడ్ చేసి ఆ యొక్క మార్కెట్లో ధర పెరగకుండా చూసే సాంప్రదాయం ఉండేది. ఈరోజు మార్కెట్ ఇంటర్వెన్షన్ కూడా ప్రభుత్వం చేయడం లేదు, ధరలు కంట్రోల్ చేయడం లేదు. సాగు విస్తీర్ణం తగ్గిపోతూ ఉంటే కూడా కంది సాగు దాదాపు 4.42 lakh హెక్టార్స్లో ఉండాల్సింది ఈరోజు 2 లక్షల హెక్టార్లో కూడా రాలేదు. ఈ 100 రూపాయలు ఇప్పుడు అమ్ముతోంది. ఇప్పుడు అది ఇంకా 150 రూపాయలకు పోయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పండేదే సగం, దాన్ని కూడా వ్యాపారస్తులు కొని హార్డింగ్ చేస్తున్నారు. దాని మీద నియంత్రణ లేదు. కనీసం ఇతర రాష్ట్రాల్లో కొని తెచ్చి పెట్టుకుందామని ప్రభుత్వ ప్రయత్నం కూడా లేదు. రైతు బజార్ల వ్యవస్థ పెట్టి అటు ప్రొడ్యూసర్కి ఇటు వినియోగదారుడికి మధ్య రీజనబుల్ రేట్కి అమ్మాలని చెప్పి దాదాపు ఒక 150 రైతు బజార్లు పెడితే అవన్నీ కూడా ఈరోజు క్లోజ్ అయ్యి అవి నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈరోజు ప్రభుత్వమే లేనట్టుగా ఉంది. ఈ ధరల పెరుగుదల మీద చక్కెర పెరిగిపోయా, బియ్యం పెరిగింది, ఆయిల్ పెరిగింది, పప్పులు పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, పండ్లు పెరిగినాయి, అన్నీ పెరిగిపోతున్నాయి. వ్యవసాయం కూడా తగ్గిపోతూ ఉంది. ఒక పక్క కరువులు, ఇంకొక వైపు వరదలు. ఈ యొక్క రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంటే కూడా పట్టించుకోవడం లేదు. ఇంకొక వైపు 350 కోట్లు పెట్టి విత్తనాలు రైతులకి సబ్సిడీ మీద వేరుశనగ విత్తనాలు కానీ కంది విత్తనాలు కానీ లేదు మిగతా సన్ఫ్లవర్ విత్తనాలు కానీ ఇవ్వాల్సి దాంట్లో అవినీతి జరిగినట్టు ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దాదాపు 60 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని. బియ్యము తమిళనాడుకి 2 లక్షల
మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం గ్రేడ్ 1 ఉప్పుడు బియ్యం వాళ్ళు కావాలని చెప్పి కోరుకుంటే అందులో కూడా మంత్రులు డబ్బులు డిమాండ్ చేసినట్టు దాదాపు 26 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళే అలిగేషన్ చేస్తున్నారని చెప్పారంటే డైరెక్ట్గా ఈ ప్రభుత్వం వ్యాపారస్తులతో కుమ్మక్కై డబ్బులకు లాలూచిపడి ఏ విధంగా పేదవాళ్ళ మీద అధిక భారం మోపుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది.